హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా నేను ఈ మధ్య వీడియో పెట్టి. ఇంతకుముందు 3-4 డేస్ గ్యాప్లోనే నేను వీడియో పెడతా ఉండేదాన్ని. బట్ ఈసారి కొంచెం క్రిస్మస్ సీజను, ఇంకా ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం పనులు, ప్రేయర్స్ వలన కొంచెం వీడియో పెట్టలేకపోయాను. సారీ ఫర్ దాట్. అయితే ఈరోజు నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే నాకు నేను ఇండియా బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ కేరళలో చదువుకున్నప్పుడు ఒక బుక్ చదివాను. ఆ బుక్కు ఆ బుక్కు దాని పేరు 40 నైట్స్ ఇన్ హెల్. అది ఒక ఆమెకి దర్శనం అన్నమాట. ప్రతి నైటు ఆమె పేరు మేరీ బ్యాక్స్టర్. అయితే అనుకుంటున్నా మేరీ బ్యాక్స్టర్ అన్నట్టుగానే గుర్తుంది. బికాస్ 10 డేస్ 10 ఇయర్స్ అబవ్ అయిపోయింది కదా, కొంచెం అంటే గుర్తున్న అదే అనుకుంటున్నాను. అయితే ఏంటి అంటే ఆమె ప్రతి నైటు విజన్స్ చూసేవారంట, హెల్త్కి తీసుకెళ్ళేవారంట. దేవుడు 40 నైట్స్ అలా తీసుకెళ్లారంట. నేను ఎలా తీసుకెళ్తాం ప్రతిరోజు అని ముందుగానే చెప్పారంట. ఆమె పడుకోవడానికి కూడా భయపడేదంట. ఇప్పుడు పడుకుంటే నేను మళ్ళీ హెల్త్కి వెళ్తాను కదా అని ఎంతగానో భయపడేవారంట. కానీ ఆమెకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే ఆమెతో పాటు దేవుడు కూడా ఆమెతో పాటు ఉండేవారు. ఆ ఒక్క ధైర్యంతోనే ఆమె హెల్త్కి వెళ్ళగలిగేవారంట. అయితే అక్కడ ఉన్నవన్నీ చూపించేవారంట. అక్కడ ఎలాగ ఏంటి పనిష్మెంట్స్ ఎలా జరుగుతుంది, ఎటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అన్నది అంతా చూపించేవారంట. అయితే అందులో ఒకటి ఆమె చూడకూడనిది ఒకటి ఏం చూసింది అంటే, ఒక దైవజనుడు మంటల్లో కాలిపోతున్నారు అంట. ఆయన ఎంతగానో అరుస్తున్నారు, ఏడుస్తున్నారంట. అయ్యో ఇదేంటి, ఒక దైవజనుడు కదా, ఈయన మరి ఎందుకు ఇలాగ మంటల్లో కాలిపోతున్నారు అని చెప్పేసి ఆమె దేవుడిని అడిగారంట. అడిగితే దేవుడు అన్నారంట, అతని భార్య వ్యభిచారం అంటే అతనికి తెలియకుండా, భర్తకి తెలియకుండా ఇంకో పరపురుషునితో ఆమె తప్పు చేసింది, పాపంలో పడిపోయిందని చెప్పేసి అన్నారట. మరి ఆమె పాపంలో పడిపోతే ఇతనికి ఎందుకు శిక్ష అనేసి అంటే దేవుడు అన్నారంట, ఆమె చేసిన తప్పుకని ఆమె ఎంతగానో పశ్చాత్తాపపడింది, ఎంతగానో బాధపడింది. అయ్యో నేను ఒక దైవజన భార్యను అయ్యుండి, దైవజనురాలుగా ఉండి నేను ఇలాగ అటువంటి తప్పు చేశానని ఆమె ఆత్మ నలిగిపోయింది, ఎంతగానో బాధపడింది. నా దగ్గర క్షమాపణ అడిగింది, తన భర్త దగ్గర క్షమాపణ అడిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆమె ఎంత క్షమాపణ అడిగినా సరే ఈ భర్త మాత్రం ఆమెను ఎంతగానో ద్వేషించారు, అసహ్యించుకున్నారు. వాళ్ళు ఎదురుగా ఉండే సేవకును కూడా లక్ష్య పెట్టకుండా ఈయన ఎంతగా ఆమెను ద్వేషించి ఆమెను అసహ్యించుకొని ఆమెలో కలిగిన నిజమైన పశ్చాత్తాపానికి ఏమాత్రం కూడా ఈయన విలువ ఇవ్వలేదు అని చెప్పేసి దేవుడు చెప్పారంట. కేవలం ఆమెని క్షమించలేకపోవడం బట్టే ఈయనకి కూడా క్షమాపణ లేదు ఇతని పాపముల విషయమై అని చెప్పేసి దేవుడు అన్నారంట. చూసారా, కొంతమంది ఏంటంటే ఇలాంటివి నమ్మరు. కానీ ఒకటి మనం నమ్మాల్సింది ఏంటి అంటే, ఒకటి మాత్రం మనకు ఉన్నది కదా, దేవుడు అన్నారు కదా, మీరు ఏ విధంగా అయితే మీరు మీ రుణస్థులను క్షమిస్తారో ఆ విధంగా మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని కూడా క్షమిస్తారని చెప్పేసి దేవుని వాక్యంలో యేసు ప్రభు చెప్పారు కదా. అందుకే ఆయన ప్రార్థన కూడా తన శిష్యులకు ఏమని నేర్పించారంటే, మా రుణములను మేము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అంటే ప్రార్థన ఏమని నేర్పించే, దేవా మా తప్పులు క్షమించండి, మా పాపములు క్షమించండి అని నేర్పించలేదు. ఈరోజు మనం కూడా ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవా ఈ రోజంతా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి, నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించండి అని జనరల్గా అందరం కూడా ఖచ్చితంగా ఇలాగే ప్రార్థన చేస్తాం. కానీ మనం ఎవరైనా ఖచ్చితంగా నేను ఎవరినైతే క్షమించానో అదే విధంగా నన్ను క్షమించండి అని మనం చేస్తామా? చెయ్యం కదా. అయితే మనం ఒక్కొక్కసారి కొంతమందిని క్షమించగలుగుతాం, కొంతమందిని క్షమించలేకపోతాం. అయితే దేవుడు ఎంతగా చూసారా, మనం ఎలా క్షమిస్తామో అలాగే మనల్ని ఏంటి అమ్మ బిడ్డ చక్కగా రోజంతా జరిగినవన్నీ చక్కగా గుర్తు చేసుకొని నా సన్నిధిలోకి వచ్చి తన పాపంలో ఒప్పుకుంటుంది కదా అని టక్కన క్షమించాడంట దేవుడు. దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎలాగైతే ఇతరులను క్షమిస్తున్నామో అంటే ఒకటి, మనం తప్పులు చేసినప్పుడు, మనం పొరపాటు చేసినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నా బిడ్డ నన్ను క్షమించమని అడుగుతుందని చెప్పి క్షమిస్తాడు.
కానీ ఒకానొక సందర్భంలో మన మనం ఎవరినైతే క్షమించలేదో అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే దేవుడు క్షమించేసాడో అని అవి ఉన్నాయో అవన్నీ మళ్ళీ దేవునికి కనిపిస్తాయి అన్నమాట. నేను ఈ బిడ్డని ఎంతగా ఒకనొకప్పుడు క్షమించాను కదా, కానీ ఈమె మాత్రం పలానా వాళ్ళని క్షమించలేకపోతుందని చెప్పేసి దేవునికి మళ్ళీ మనం చేసిన పాపములు, మనం చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయంట. కాబట్టి మనం క్షమాపణ అనేది ఎంత విలువైంది కదా. అది ఏంటంటే ఈ బుక్లో ఉన్నది కదా, ఆమె ఒక దైవ సేవకుడు అయ్యుండి కూడా ఆయన నరకంలో పడిపోయారంట. అతని భార్యని ఎంతగానో ద్వేషించారంట. దేవుని యొక్క ప్రణాళిక ఒక పాపి విషయమై ఎలా ఉన్నదంటే, ఈ పాపి పశ్చాత్తాప పడితే ఈ పాపి ఇటువంటి వాణ్ణి నేను ఏమంటారు, ఇటువంటి వాడిని నేను క్షమిస్తాను, నా రక్షణ అతనికి ఇస్తాను అని చెప్పి ఒక పాపి విషయమే దేవుడు ఆలోచిస్తే, మనం మాత్రం ఆ వ్యక్తిని ఎంతగానో ద్వేషించి బాధ పెట్టి, ఏదో వాళ్ళు అనుకోకుండానో కొంతమంది ఏమో వాళ్ళకి తెలియకుండానే తప్పులు పొరపాట్లు చేస్తారు. కానీ మనం ఏంటంటే అది ఒక గ్రడ్జ్ తీసుకుంటాం, వాళ్ళ మీద పగ సాధిస్తుంటాము. పగ సాధించి వాళ్ళని బాగా అసహించుకొని ద్వేషించి అవసరమైతే నలుగురిలో వాళ్ళ గురించి చెడుగా చెప్పి వాళ్ళని ఎంతగానో పరుస్తాం కదా. అందుకే దేవుని వాక్యంలో ఏమనుంది, నువ్వు కత్తితో పొడవక్కర్లేదంట ఒక వ్యక్తిని నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పి, వ్యర్థుడా ఏదో బూతుమాట కూడా కాదు, అది వ్యర్థుడా అంటే వేస్ట్ ఫెలో, అంటే నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఇంతే అని. అదొక వ్యర్థుడా ఓన్లీ 3 అక్షరాల పదమే అది. కానీ వ్యర్థుడా అనే మాట ఎంత మాట అంటే, అవతల వ్యక్తి పదే పదే ఆ మాట విన్నాడు అనుకోండి, నేను ఎందుకు పనికిరాని వాడినిలే, నేను ఎందుకు పనికిరాని దానిలే అని వాళ్ళ ఆత్మ అందులో నశించిపోతుంది. మనం కత్తితో పడవకపోయినా సరే, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడినా సరే ఆ వ్యక్తిని కత్తితో పొడిచి నరహత్య చేసిన వానితో సమానం అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉన్నది కదా. సో ఎవరినైనా మనం క్షమించకుండా పదే పదే వాళ్ళని ప్రతి ఒక్క క్షమాపణ అనేది ఎలాంటిది అంటే, ప్రతి వ్యక్తికి కూడా మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనమాట. ఎన్నిసార్లు క్షమించాలి దేవా అని శిష్యులు అడిగినప్పుడు 7 సార్లు క్షమించాలా అని చెప్పి వాళ్ళు అడిగితే, 7 సార్లు అని అనుకుంటున్నావా, 7 సార్లు కాదు 77 సార్లు అని మరి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పేసి యేసుప్రభు వాళ్ళతో అంటారు. నిశ్చయంగా ఏమని చెప్తున్నారంటే 77 సార్లు. అది 77 సార్లు కానీ అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని ఎంతైనా అది ఒక మూర్ఖత్వం, ఒక వ్యక్తిని మాటికి క్షమించడం మూర్ఖత్వం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అయితే క్షమించడంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం క్షమించి ప్రేమించి మళ్ళీ యాక్సెప్ట్ చేయగలిగే సందర్భాలు వేరు. లేదు మనం ఆ వ్యక్తిని మన దగ్గరికి యాక్సెప్ట్ చేయకపోయినా సరే మనం క్షమించామంటే 2 చేయాల్సి వస్తుంది. మనం క్షమించామంటే అతని వ్యక్తిని యాక్సెప్ట్ చేయగలగాలి. 2 ఒక వ్యక్తిని మనం క్షమించామంటే ఆ వ్యక్తి యొక్క థాట్స్ నుండి మనల్ని మనం విడిపించుకున్న వాళ్ళం అవుతాం. ఇంకోటి, క్షమించామంటే ఆ వ్యక్తి గురించి ఇతరుల దగ్గర బ్యాడ్ చెప్పకుండా ఉన్నవారం అవుతాం. మనం ఇతరుల దగ్గర బ్యాడ్ చెప్పాము, వాళ్ళ గురించి పదే పదే ఇతరులకు బ్యాడ్ చెప్పాము అనుకోండి, దాని అర్థం మనం ఆ వ్యక్తిని క్షమించలేనట్టే కదా. సో అది ఆ బుక్లో ఉన్నది. అది ఏంటంటే, ఆ భార్య ఎంతగానో ఒక పాపం చేసింది, ఈయన ఒక దైవజనుడుగా ఉన్నారు, ఈయన తప్పు చేయలేదు కానీ ఆమె తప్పు చేసింది. కానీ ఎప్పుడైతే, ఎందుకంటే దేవుడు మన అందరము పాపులమై ఉండగా దేవుడు తన ఉచితమైన కృపను మనకి ఇచ్చారు. అయితే మనం అందరం క్షమించాలి. దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం అలా క్షమించాలి. మనం క్షమించకపోతే మనము దేవుని యొక్క క్షమాపణకి అర్హులం కాదు. మీ లైఫ్లో ఎవరైనా ఒకవేళ ఉన్నారేమో క్షమించలేని పర్సన్స్, వాళ్ళు మీరు క్షమించారు అనుకోండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఒకసారి చూడండి, మనం ఏం చేస్తామంటే చాలా విన్నప్పుడు వినేసి ఓకే బాగుంది, ఇది నా లైఫ్లో పలానా వ్యక్తి గురించి అప్లై అవుతుంది అని అనేసుకొని అక్కడే వదిలేస్తాం. కానీ మనము అది విన్నప్పుడు బాగుంటుంది కానీ దాన్ని ఫాలో అవ్వాలంటే వింటున్నప్పుడే మనం ఒక డెసిషన్ తీసుకొని, అది మనం తీసుకున్న డెసిషన్ మనకు గుర్తుండాలంటే ఒక 3 times కౌంట్ చేసుకొని, మరి పలానా వ్యక్తిని నేను క్షమిస్తాను యేసునామంలో, పలానా వ్యక్తిని నేను క్షమిస్తాను యేసునామంలో, పలానా వ్యక్తి నేను క్షమిస్తాను యేసునామంలో. అలా అనుకోవడం వల్ల మనం తీసుకునే డెసిషన్ మనకి గుర్తుండి నెక్స్ట్ టైం ఆ వ్యక్తి మనకు కనిపించినప్పుడు మనము
క్షమించగలుగుతాం. మనం ఒక వ్యక్తిని క్షమించలేదనుకోండి, అది మనకే పెద్ద తలనొప్పి. ఆ వ్యక్తి గురించి మనం బాధ ఉంటది మనసులో. మన మనసు వేదన పడతా ఉంటది. ఆళ్ళ గురించి ఒక పక్క మనల్ని మనం బాధ పెట్టుకుంటాం. క్షమించకుండా అవతల వ్యక్తిని కూడా మనం బాధ పెడతాం. కాబట్టి క్షమాపణ అనేది ఇరువైపులా వాళ్ళకి మంచి చేస్తది. మనకి కూడా మంచి చేస్తది. కాబట్టి అందులోకి క్షమాపణ అనేది దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. హ్మ్. ఒకటి మీరు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి చేసిన పాపం చూసి, వ్యక్తి చేసిన తప్పు చూసి మీరు ఆ వ్యక్తిని అసహ్యించుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అటువంటి తప్పు చేశారు అన్నది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు లైట్ తీసుకుంటాడు. కానీ మీరు మాత్రం రకరకాలుగా ఊహించుకొని దాన్ని బాగా ఓవర్ తీసేసుకొని ఆ వ్యక్తిని బాగా అప్పుడు దేవునికి ఎవరి మొర ఎళ్తది? మీరు ఎవరినైతే అసహ్యించుకుంటూ బాధపరుస్తున్నారో వాళ్ళ మొర దేవుని దగ్గరికెళ్తది. అప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన నిలబడ్డారనుకోండి, అప్పుడు మనం ఎవరు? మనం సైడ్ అయిపోవాల్సినోళ్ళమే కదా! మనం ఎప్పుడు దేవుని పక్షంలో ఉంటే ఆయన మన పక్షంలో ఉంటారు. మనం దేవుని పక్షంలో లేకుండా మన సొంత ఆలోచనల ప్రకారం సొంత ఈగోలకి పోయి, సొంత అహానికి పోయి, లేదంటే సొంత ఆలోచనలు పోయి దేవుని యొక్క మార్గంలో నడవకుండా మనం ఉన్నామనుకోండి, అప్పుడు దేవుడు మన పక్షాన ఉండరు. మనం ఎవరినైతే బాధ పెడుతున్నామో వాళ్ళ పక్షాన వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన ఉంటే మనం అంటే దేవునికి మనం దూరమైనట్టే కదా! అది ఇంకా బాధయింది కదా! అందుకే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా! ఒక వ్యక్తిని మనం క్షమించాలంటే మన యొక్క సహనం సరిపోదు గానీ, దేవుని యొక్క సహనం మనకి కావాలి. అది మీకోసమే, మీ మంచి కోసమే. ఎవరినో ఉద్ధరించడానికి క్షమించమని నేను అనట్లే కానీ, మీ మంచి కోసమే ఇతరులను క్షమిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఒకానొక రోజు రియల్ మార్పు వాళ్ళలో వచ్చి వాళ్ళు మంచి వాళ్ళైతే ఆ క్రెడిట్ మీకే కదా ఖచ్చితంగా. కాబట్టి మనం మన పట్ల ఎవరు ఏం తప్పులు చేసినా క్షమిస్తే మనం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.